నియంత్రణ బిల్లును పెడుతుంటే లాబింగ్ చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్లో ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళతోని. వాస్తవంగా ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు ఎవరు చెప్పినా వినడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా విద్య వైద్యం దీని మీద మాత్రం బలంగా ఫోకస్ పెట్టిండు. విద్య చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటదనే ఒక కాన్సెప్ట్ తోని స్టార్టింగ్ నుంచి కొంతమంది ఏం చేస్తున్నారంటే కొద్ది రోజులు చదివిపోగానే ఈ స్కూళ్ల ఫీజులు చూసి భయపడి చదివేయడమే బంద్ చేసిరు. ఆ ప్రభుత్వ స్కూళ్ళకు పంపుదామంటేనే ఒక్కొక్క దగ్గర స్కూల్ ఉన్నాయి, ఒక దగ్గర లేవు. అందుకని ఆ ఉన్న స్కూళ్లను కూడా మళ్ళీ అన్ని వసతులు కల్పించేసి అవి రన్ చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే సిగ్గుపడుతున్నారు, ప్రభుత్వ స్కూళ్లకు పంపిద్దామంటే సిగ్గుపడుతున్నారు. ఆ ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వాళ్ళు ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రాష్ట్రాన్ని దేశాన్ని శాసిస్తున్నారు అనేది మర్చిపోయి ప్రభుత్వ స్కూళ్లకు పంపాలంటే సిగ్గుపడుతున్నారు. ఏదేమైనా కానీ అప్పు చేసైనా ఏదైనా నమ్ముకున్నా ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తేనే జర మాకు వాల్యూ ఉంటది సమాజంలో అనేది ఒకటి పాతుకుపోయింది. అది ఆ మైండ్ల నుంచి తీసేసేటట్టు ఒక ప్రయత్నం చేయాలి.